నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. నిరుద్యోగులకు సంబంధించి దగ్గరగా నెల 15 రోజుల నుంచి నిరుద్యోగులు కొట్లాడుతూనే ఉన్నారు. రోడ్లకు వచ్చి బందులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాని పరిస్థితి. కొంతమంది అయితే ఆవేదన చెందుతున్నారు. సో ప్రస్తుతం తెలంగాణ విఠల్ గారు వాళ్ళ తరపున మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నారు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, అంటే దగ్గరగా నెల రోజులు అవుతుంది. గత ప్రభుత్వం కూడా సేమ్ ఇట్లాంటి పరిస్థితి ఉంటేనే ప్రభుత్వం మారి ఇప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఇప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వం ఉందా లేదా, ఏంటి పరిస్థితి? అంటే బాధ్యతతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా ఈ నిరుద్యోగం అనే సమస్య కొత్తగా వచ్చింది కాదు. నిరుద్యోగం అనే సమస్య కేవలం తెలంగాణకే పరిమితమైంది కాదు. నిరుద్యోగం అనే సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఇష్యూస్లలో నెంబర్ 1 ఇష్యూ. ఈ నిరుద్యోగం ఇష్యూస్ బేస్ మీదనే మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, మంత్రులు కావాలని ఎవరు కొట్లాడలేదు. మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదని 52లో ముల్కీ ఉద్యమం కావచ్చు, 2001 నుంచి 2014 వరకు విద్యార్థుల ఉద్యమం కావచ్చు, 68లో చచ్చిపోయినోడు కాదు. విచిత్రం ఏంటంటే ఏ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నిరుద్యోగుల జీవితాలేమో రోడ్డు మీద పడుతున్నాయి. ఈ నాయకులు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడిన 30 లక్షల మంది నిరుద్యోగులు గతంలో కేసీఆర్ పాలనలో నియంతృత్వము ఆయన పట్టించుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇది ప్రజాపాలన, నిరుద్యోగుల పాలన, ఈ నిరుద్యోగుల వల్లనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్తున్నారు రేవంత్ గారు. కనీసం 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఇలా గురుకుల అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. కనీసం ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో డైలాగు, డిస్కషన్, డిబేట్ అనేది బేసిక్ సూత్రం. ఇప్పుడు నువ్వు సమస్యలు పరిష్కరిస్తావా లేదా ఇమీడియట్ గా ఎవరు పరిష్కరించలేదు, కానీ కనీసం వాళ్ళ బాధ వినాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇంతమంది నిరుద్యోగుల తరపున ఓ ప్రతినిధుల బృందం ఇంతవరకు కలవలేకపోయింది. ఈ మధ్యవర్తులు, పూజారులతో కాదు, డైరెక్ట్ దేవుడిని కలవాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 4 కోట్ల మంది ప్రజలకి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వమనట్లే, ఖాళీగా ఉన్న 1,97,000 ఉద్యోగాలు ఏదైతే బిశ్వాల్ కమిటీలు ఉన్నాయో ఆ 1,97,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చెప్పింది. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ వచ్చి మే 8వ తారీఖు 2023లో నిరుద్యోగుల సమక్షంలో చెప్పారు. మరి ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఏమైంది? అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చారు, అశోక్ నగర్ లో చాయ్ తాగారు, బావచ్చిలో బిర్యానీ తిన్నారు. మరి చిక్కడపల్లి దగ్గర నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే వీళ్ళ గురించి చర్చ పెడతామన్నారు. మరి ఎన్ని కేబినెట్ సమావేశాలు అయినాయి? ఇప్పటికి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో 2 నెలలు ఎలక్షన్కే పోయింది. 5 నెలల కాలంలో మీరు అన్ని పరిష్కరించలేకపోయినా కనీసం చర్చ జరపాలి కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు ఈ రాజకీయ పార్టీలు. అధికారంలో కూర్చొని సీఎం సీట్ లో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదా? మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు కదా. మీరు కేసీఆర్ గారిని నియంత అని, గడీల దొర అని, వెలమ దొర అని విమర్శించారు. మరి 7 నెలల కాలంలో 7 సెకండ్ల సమయం కూడా మీకు లేదా? మీరు ఫుట్బాల్ ఆడడానికి సమయం ఉంటుంది, క్రికెట్ మ్యాచ్ చూడడానికి సమయం ఉంటుంది, బాలకృష్ణ గెలవడానికి సమయం ఉంటుంది, సినిమా హీరోల సమస్యలు పరిష్కరిస్తారు, దావోస్ వెళ్తారు, థేమ్స్ నదిని చూసి హుస్సేన్ సాగర్ ని ఒక ఆయన నల్ల నీళ్ళు, అది కొబ్బరి నీళ్ళు లాగా చేస్తా అన్నాడు. మరి ఇప్పుడున్న ఈయన మూసీ నదికి 50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని బొందబెడుతున్నది. ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన. కానీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ముద్ర అనేది పడుతుంది ఖచ్చితంగా. వాళ్ళు చాలా మంది ఎమ్మెల్సీలు కూడా, ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న కూడా మనం మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో, వీళ్ళు అంతా ప్రతిపక్షాల తొత్తులు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే మేము జడుస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఎట్లా చూడాలన్నా, అంటే గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేమ్ వీళ్ళ తరపున కొట్లాడిన వాళ్ళే, మరి ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మీరు ప్రతిపక్ష వాళ్ళంటే ఎట్లా ఎటుపోవాలి? మరి వీళ్ళు మాట్లాడే ఎవరైనా, కొంతమంది నా మిత్రులు కూడా ఉండొచ్చు, కానీ వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రభుత్వానికి, అధికార పక్షానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రతిపక్షానికి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతిపక్షం మాట్లాడితే మంచిది కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఓన్లీ అధికార పక్షం ఒకటే కాదు, అధికార పక్షం చేసే నిర్ణయాలు మంచి చెడుని ఎప్పటికప్పుడు ప్రశ్నించేదే ప్రతిపక్షం. ప్రతిపక్ష సమర్థంగా ఉంటేనే అది ప్రజాస్వామ్యం అన్నట్టు. వీళ్ళకి అవగాహన లోపం ఉంది, అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ముందు పడలేదు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. మరి నిరుద్యోగులు ఇప్పుడు ఇష్టాచారంగా ఈడ్చుకుపోయే పరిస్థితి రోడ్డు మీద మళ్ళీ మరొక ఉద్యమం లాగానే కనపడుతున్నప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు, మేము నిజంగా చాలా
దీనికి దుర్భానికి గురవుతున్నాం అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి, మరి ఏంటి పరిస్థితి? జనరల్ గా ఏ కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు. కేసీఆర్ గానీ, మోడీ గానీ, రేవంత్ రెడ్డి గానీ, XYZ గానీ. కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కళ్ళు, చెవులు, మెదడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి 4 కోట్ల మందికి సంబంధించిన సమస్యలు తెలుసుకోలేనప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పార్టీ వర్కర్స్ ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ప్రాపర్ టీం ఉందని నేను అనుకోవట్లేదు. ప్రాపర్ టీం ఉంటే టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్ అంటారు. మరి ఇక్కడ 30 లక్షల మంది నిరుద్యోగుల ఓట్లు అంటే 90 లక్షల మంది ఓట్లు. ఏ రాజకీయ నాయకుడైనా ఓట్లు చూసుకుంటాడు. మరి 90 లక్షల మంది ఓట్లు దూరం చేసుకోవాలనుకోడు ఏ నాయకుడైనా. కాకపోతే ఈ భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి అది కరెక్ట్ బత్తి కాదు. వీళ్ళకి మధ్య డైలాగ్ ఎవరు జరపాలి? పెద్ద మనుషులు కోదండరామ్ గారు, అరగోపాల్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు జరపాలి. ఇక్కడ పెద్ద మనుషులు లేకుండా బచ్చగడైన బల్మూరు వెంకట్, లేకపోతే తీన్మార్ మల్లన్న, రియాజు, వీళ్ళే రేవంత్ రెడ్డి దగ్గర గట్టిగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే చెప్పగలిగేటోళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి కన్నా ఏజ్ లో పెద్దగా ఉండి అనుభవంలో పెద్దగా ఉన్నారు. బాబు రేవంత్ నీకు అనుభవం లేదా, నీకు అజ్ఞానంతో అహంకారంతో పోతున్నావు, ఇట్లా కరెక్ట్ చేసుకోని చెప్పగలగాలి. వీళ్ళే ఆయన దగ్గరకు పోయి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటారు. రేవంత్ కి ఏం చెప్తారు? బల్మూరు వెంకట్ రేవంత్ రెడ్డికి చెప్తాడా? తీన్మార్ మల్లన్న చెప్తాడా? రియాజ్ చెప్తాడా? ఈ బచ్చగాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా అనుభవంలో పెద్దగా ఉన్న వాళ్ళు, సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు, జస్టిస్ చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. చర్చలు జరగాల్సిందే. ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. డైలాగ్ కి కూడా అవకాశం ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఒక సూపర్ మ్యాన్ ఏం కాదు, హీ మ్యాన్ కాదు, శక్తి మ్యాన్ కాదు. మోడీనే రైతులు 600 మంది రైతులు మోడీ ఇంత పవర్ఫుల్ విశ్వనాయకుడు, లోక నాయకుడు అని విర్రవిగితే ఆయన కరువు కాల్చి వాదపెట్టింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్ కాబట్టి రేవంత్ అన్న నువ్వు వయసులో చిన్నోడివి, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, నీకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు, నీకు సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు, సరైన ఆచరణ లేదు, నీకు సరైన ఆశయం లేదు. అలాంటప్పుడు నీ టీం కరెక్ట్ గా పెట్టుకో. నీ టీం నీకు సలహాలు ఇచ్చేటప్పుడు బేవకూఫ్ అయితే నువ్వు బేవకూఫ్ పాలన అవుతుంది. కాబట్టి నీకు సలహాలు ఇచ్చేటన్నా కరెక్ట్ గా ఉండాలి. ఒక మనిషికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమి అపరమేధావని మనం ఎన్నుకోలే. కేసీఆర్ గారి మీద గట్టి కొట్లాడుతున్నారు, మన కోరికలు తీర్చాలి అనుకుంటే. మరి ఇలా నువ్వు ఎవరి మాట వింటున్నావు? నీ సలహాదారులు కరెక్ట్ గా ఉండుంటే ఇలా 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి రారు. అంటే ఫస్ట్ నువ్వు టీం కచరా టీం, నీ టీం కూడా కచరా టీమే. ఆయనేమో అన్ని తెలిసి ఆగం చేసిండు, నువ్వేమో ఏం తెలియకుండా ఏం చేస్తున్నావు తెలియట్లేదు. ఎయిర్ కోర్ తెచ్చుకున్న కూడా ఎగిరెగిరి తన్నట్టుంది. కాబట్టి రేవంత్ అన్న ఇప్పటికైనా సమయం 7 నెలలే ఉంది, నువ్వు సరి చేసుకో. నీకు మంచి అవకాశం ఉంది. నీకు పాలాభిషేకాలు కావాలా, జలాభిషేకాలు కావాలా? ఇప్పుడు తూతూ ఆందోళన, చీచి ఆందోళన చేస్తే ఏ ఆర్మీ తట్టుకోలేదు, ఏ ఫోర్స్ తట్టుకోలేదు. ఇప్పుడు ఇలా ఇక్కడ అయిపోయింది, రేపు వాళ్ళు ఢిల్లీ పోతారు, రేపు వయనాడు పోతారు. ఎంతమందిని ఆపగలవు, ఎంతమందిని అరెస్ట్ చేయగలవు? కాబట్టి నువ్వు సరైన అవగాహనతో, సరైన ఆలోచనతో, పాలకుడు అనేటోడికి హృదయం, తండ్రి హృదయం ఉండాలి, తల్లి ప్రేమ ఉండాలి, ప్రజలను ప్రేమించాలి, నిరుద్యోగుల్ని పిలిచి మాట్లాడాలి ఇమీడియట్ గా. నువ్వు ఉద్యోగాలు ఇస్తావా, ఇవ్వవా, గ్రూప్ 1 2 స్టాండర్డ్ పెడతావు, అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ పక్కకు పెడితే నువ్వు ఫస్ట్ డైలాగ్ స్టార్ట్ చేయి. నువ్వు డైలాగ్ స్టార్ట్ చేయకపోతే కచరాకి ఎట్లయితే పేరు పెట్టి పాతాళంలో బొందబెట్టావో నీకు కూడా ఒక మంచి పేరు పెట్టి నిన్ను కూడా బొందబెట్టావు. ఇంకోటి అంటే స్టూడెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే పక్క రాష్ట్రంలో డిఎస్సి, మెగా డిఎస్సి చేశారు, ఆల్రెడీ అది పోస్ట్ పోన్ కూడా చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు అదే సీఎంతో నిన్న భేటీ కూడా అయింది ఇప్పుడు సీఎంకి, ఇరు రాష్ట్రాల సీఎంకి. మరి ఎట్లా చూడొచ్చు అన్న, ఈ భేటీకి సంబంధించి ఏమన్నా కీలకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుందా, లేదా వాళ్ళ సత్సంబంధాలు ఇవేనా? గురువు శిష్యులు, చంద్రబాబు నాయుడు గురువు అయితే నేను శిష్యుడు కదా. శిష్యుడు అనేటోడు గురువుని మించిన పాలన చేయాలి. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 ఏళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి గారు 50 ఏళ్ల వయసులో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కన్నా స్పీడ్ గా, చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ గవర్నెన్స్ ఇవ్వాల్సినోడు ఇవాళ నీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయి సమస్యలు పెట్టుకుంటారు అంటే నీ ఇజ్జత్ పోయినట్టే కదా. నీ ఇజ్జత్ హుస్సేన్ సాగర్ లో పోయినట్టే. ఇట్లా ఇజ్జత్ తీసుకునే పనులు చేయబాకు. కాబట్టి బేవకూఫ్ గాలను అందరిని తీసేసి కొంచెం తెలివి గాలను పెట్టుకో. ఒకడు బద్మాష్ అనే తీసేసినాం, ఒకడు బద్మాష్ అయితే ఇంకోటి బేవకూఫ్ అయ్యాడు. ఈ బద్మాష్ గాళ్ళు బేవకూఫ్లు కాదురా, మాకు పాలకులు కావాలని కోరుకుంటున్నాం. నీవు నేర్పినే విద్య నీరజాక్ష అన్నట్టు మనం ఏది ఇస్తే అది తిరిగి రిటర్న్ వస్తుంది. రేవంత్ అన్న నీకు వయసు ఉంది, సమయం ఉంది, ప్రజల్లో మంచి పేరు ఉంది, దాన్ని కాపాడుకోవాలి. నీకు పాలాభిషేకాలు జరగాలి తప్ప లాలాజల అభిషేకాలు, తూకు ఆందోళనలు, తూతూ చీచి ఉద్యమాలు జరగదని కోరుకుంటున్నాను. నిరుద్యోగులతో ఎప్పుడు పెట్టుకున్నా కూడా వాడు కాలగర్భంలో కలిసి స్పందన రాకపోతే ఇప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటది. ఈ ప్రభుత్వాలు తోలు మందమైన అనుకో ముళ్ళు కర్ర పెట్టి కూర్చుతాం. అప్పుడు ముళ్ళు కర్ర పెట్టి కూర్చున్నా కూడా కాలేదనుకో మంట పెడతాం. ఎక్కడ పెట్టాలో అక్కడ మంట పెట్టు. మాకేం ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ సమాజానికి ఏమి రేవంత్ రెడ్డో, కేసీఆర్ వీళ్ళ తాతలను మించిన తాతలు నిజాంలోనే ఉక్కించుకుంటూ సందర్భం. ప్రజాస్వామ్యం ఉంది, రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉంది. రేవంత్ అన్న మా అన్న అనుకుంటున్నాం కాబట్టి డెమోక్రాటిక్ గా చెప్తున్నాం. లేదు అంటే సమరానికి సై చూసుకుందామంటే చూసుకుందాం. మరి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవడి కడుపులో నొప్పి ఉంటే వాడు మందేసుకోవాలి. నిరుద్యోగులు తరపున మనం సంఘీభావం చెప్పగలం తప్ప వాళ్ళు చేయాల్సిన ఉద్యమాలు మనం చేస్తే ఏమంటారు, యువతల గారికి పని ఏం లేదు, నిరుద్యోగులు అడ్డం పెట్టుకో రాజకీయం చేస్తున్నారు. ఫస్ట్ 30 లక్షల మందిలో నిరుద్యోగులు వస్తే
రాజకీయ పార్టీలైనా, ప్రజా సంఘాలైనా, మేధావులైనా, జర్నలిస్టులైనా రోడ్ల మీదకి వస్తారు. నిరుద్యోగులు కల్కి సినిమా చూసుకుంటే, రీల్స్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తే ఎవడేం చేయలేదు. ఎవరికి నొప్పి ఉందో వాడు రోడ్డు మీదకి రావాలి. అప్పుడు మనం సంఘీభావం చెప్తాం, మనం వాళ్ళ తరపున కొట్లాడతాం. లేకపోతే ఏమైందంటే వాళ్ళ తరపున ఎద్దుపుండు కాకి ముద్దులాగా శవాల మీద పిల్లలు ఎరుకున్నట్టు రాజకీయాలు చేయొద్దు. వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయాలి, ప్రజా సంఘాలు సపోర్ట్ చేయాలి. ఎవడి పాత్ర వాడు పోషించాలి. నక్క కుక్క పని చేయొద్దు, కుక్క పులి పని చేయొద్దు. ఎవడి పాత్ర వాడు చేస్తేనే సమాజం బాగుంటుంది. ముఖ్యమంత్రి పని చేయాలి. గుంపు మేస్త్రి పని కూడా చేయట్లేదు అంటున్నారు. రేవంత్ అన్న, మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ చేయండి. చాలా విషయాల్లో మీ ప్రభుత్వం జారుడు బండ మీదకి వస్తుంది. ఆయన ఏమో 10 ఏళ్లలో అధికారం కోల్పోయి నెగిటివ్ పాలన వస్తే, మీకు 7 నెలల్లో నెగిటివ్ పాలన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందు మీ కచరా టీం ని తీసేయండి, మంచి టీం ని పెట్టుకోండి. ఖచ్చితంగా నిరుద్యోగుల అభిమానాన్ని చూరగొనాలని కోరుకుంటున్నాను.